Hi guys, welcome to Cricket Venkatesh. Match number 40 is between Punjab Kings and Rajasthan Royals. Kings versus Royals. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది బ్యాటిల్. ఎందుకంటే రెండు టీమ్స్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఇన్ ద బిగినింగ్. పవర్ ప్లేలో అద్దరగొట్టే టీమ్స్ రెండు కూడా. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, మరోవైపు ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాన్ష్ ఆర్య. ఈ రెండు జోడీలు కూడా దే త్రో కాషన్ టు ద విండ్స్. భయంకరమైన అటాకింగ్ అండ్ అగ్రెసివ్ క్రికెట్ ఆడతారు. పవర్ ప్లేలో అద్దరు కొట్టేస్తారు. సో పవర్ ప్లే బ్యాటిల్ ఈజ్ ఆన్ ద కార్డ్స్. పవర్ ప్లేలో ఎవరు బాగా ఆడతారు దాన్ని బట్టి విజయం ఆధారపడే అవకాశం ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో ఐ థింక్ పవర్ ప్లే బౌలింగ్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ ఈజ్ మచ్ బెటర్. రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో 20 వికెట్లు తీశారు ఈ సీజన్లో, మిగతా టీమ్స్ కంటే హైయెస్ట్ వికెట్స్. దాంట్లో జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ బాల్తో 3 సార్లు, ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్కి 3 సార్లు వికెట్ తీశారు. సో చాలా అగ్రెసివ్ అండ్ అటాకింగ్ స్టార్ట్ అతను అందిస్తున్నాడు. సో పవర్ ప్లేలో వాళ్ళు అందరికంటే ఎక్కువ వికెట్లు తీస్తే పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో బౌలింగ్లో అంత ఎక్కువ వికెట్లు తీయలేదు, 8 వికెట్స్ తీశారు. సో పవర్ ప్లే బ్యాటిల్, దాంట్లో బౌలింగ్లో ఖచ్చితంగా రాజస్థాన్కి ఎడ్జ్ ఉంది. కానీ రాజస్థాన్ ఆర్ అప్ అగేన్స్ట్ 2 అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాట్స్మెన్. దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మొన్నే కదా వాళ్ళు 265 టార్గెట్ని ఆడుతూ పాడుతూ చేంజ్ చేశారు. మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పనా, వీళ్ళ ఇద్దరి కంబైన్డ్ స్ట్రైక్ రేట్ ఎంతంటే వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నప్పుడు 200 పైగా రన్స్ చేశారు. ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాన్ష్ ఆర్య. వాళ్ళు దే ఆర్ స్ట్రైక్ రేట్ అట్ 14 రన్స్ పర్ ఓవర్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. అంత అగ్రెసివ్గా వాళ్ళిద్దరు ఆడుతున్నారు. సో ఒకరికొకరు అగ్నికి వాయువు తోడినట్టుగా ఆడుతున్నారు వాళ్ళు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. ఈ సీజన్లో అతను ఫెయిల్యూర్స్ అంటే ఒక 0 and 8, 2 30s ఉన్నాయి, ఒక 40 ఉంది, ఒక 70, ఒక 100. రీసెంట్ మ్యాచ్లో 100 అగేన్స్ట్ SRH. సో అతను చెలరేగిపోయి ఆడుతున్నాడు. బట్ యశస్వి జైస్వాల్ స్టార్టింగ్లో బాగా ఆడాడు, తర్వాత అతని గ్రాఫ్ కొంచెం పడిపోయినట్టుంది. లాస్ట్ 2 మ్యాచెస్లో పెద్ద స్కోర్స్ రాదు, అంతకుముందు 39 వచ్చింది. సో అతను, బట్ వీ నో హిజ్ ఎబిలిటీ. అతను కాబట్టి దాన్ని జ్యూరల్ కవర్ చేస్తారు. సో రెండు టీమ్స్ కూడా పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్గా ఆడతారు. పవర్ ప్లే కింగ్స్ రెండు టీమ్స్. సో అది రెండు టీమ్స్ మధ్య ఉన్న బ్యాటిల్. అండ్ పంజాబ్ కింగ్స్ అన్బీటన్గా ఉంది. వాళ్ళ రికార్డు మనకు తెలుసు. 7 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచారు, 1 వర్షం వల్ల రద్దయింది. సో దే ఆర్ ఎట్ టు స్టేస్ డిఫీట్ అంటే ఏంటో తెలియకుండా అప్రఖ్యాతంగా అజేయంగా కొనసాగుతున్నారు వాళ్ళు. సో వాళ్ళ జైత్రయాత్రను ఏమన్నా ఈ కుర్రాడు ఆపగలుగుతారా వైభవ్ సూర్యవంశీ? కానీ వైభవ్ సూర్యవంశీ సెంచరీ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. 14th ఓవర్లో అవుట్ అయ్యాడు. ఎప్పటిలాగే 36 బాల్స్లో అంత సెంచరీ చేశాడు, చాలా క్విక్గా చేశాడు. కానీ వాట్ అబౌట్ అదర్స్? మిగతా వాళ్ళు అతను సహకరించకపోయేసరికి వాళ్ళు 228 బోర్డు మీద పెట్టినా కూడా అది SRHకి అగేన్స్ట్గా సరిపోలేదు. సో అది సెంచరీ చేసినంత మాత్రాన అది టీం గెలిచేస్తుందని చెప్పడానికి లేదు కదా వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే మిడిల్ ఆర్డర్లో భయంకరమైన ప్రాబ్లం ఉంది. మిడిల్ ఆర్డర్లో ఎవ్వరు సరిగ్గా ఆడలేదు. స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదు, రన్స్ కూడా చేయట్లేదు. నెంబర్ 4 to నెంబర్ 8 కంప్లీట్గా టోటల్ ఓన్లీ కొంతవరకు డోనోవన్ ఫెరేరా కొంత ఫినిషింగ్ కిక్ ఇస్తున్నాడు, అంత తప్పిస్తే హెట్మార్ అయితే మరో నికోలస్ పూరన్ లాగా ఆడుతున్నాడు. స్ట్రైక్ రేట్ బాగాలేదు, రన్స్ చేసిన కూడా చాలా తక్కువ, 11 ఎంతో అతను యావరేజ్. సో హెట్మార్ పూర్ ఫామ్ టీంని చాలా ఇబ్బంది పెడుతుంది. జడేజా కూడా అంతంత మాత్రంగానే బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ఎవరికెవ్వరు కూడా అక్కడ సరిగ్గా ఆడని పరిస్థితి. సో నెంబర్ 4 నుంచి వాళ్ళకి సమస్య ఉంది. రియాన్ పరాగ్ వాళ్ళ కెప్టెన్ అయితే నెట్స్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడంట. కానీ మ్యాచ్కి వచ్చేసరికి అతను సరిగ్గా ఆడలేకపోతుంది. మేబీ అతను షార్ట్ సెలెక్షన్ సరిగ్గా ఉండట్లేదేమో అని అనిపిస్తుంది. నాట్ దట్ ఈస్ గెటింగ్ అవుట్ వితౌట్ ఫామ్, టచ్లో లేనట్టుగా కనపడట్లేదు. అతను కొంచెం జాగ్రత్తగా ఆడితే బాగుంటుంది. సో వాళ్ళు ఏమైనా మార్పు చేస్తారా? లువాండ్రే పెటోరియస్ అనే ఒక ప్లేయర్ ఒక మ్యాచ్ ఆడించారు, ఆ మ్యాచ్లో ఫెయిల్ చేశారు, మళ్ళీ అతన్ని ఆడించలేదు. అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అతను మిడిల్ ఆర్డర్ కాదు, టాప్ ఆర్డర్ ఆల్రెడీ ఉంది. మరి ఎలాగోలాగా అతను నెంబర్ 4 ఆడించి తర్వాత బ్యాటింగ్ అడ్జస్ట్ చేసి హెట్మేర్ ప్లేస్. లేదా దర్శన్ షానకా ఈజ్ ఎ గుడ్ ఫినిషర్. అతనికి ఇక్కడ కండిషన్స్ బాగా తెలుసు, స్లో వికెట్స్ మీద బాగా ఆడగాడు ప్లేయర్. సో షానకా కూడా టీంలో ఉన్నాడు కాబట్టి అతనైనా ఆడించుకోవచ్చు. ఏదో ఒక మార్పు చేయాలి. అలాగే బౌలింగ్ విషయంలో దే మైట్ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ఐ థింక్ సందీప్ శర్మని తీసుకొస్తే బాగుంటుంది తుషార్ దేశపాండే ప్లేస్లో. సో
తుషార్ దేశపాండే, బ్రిజేష్ శర్మ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు కాబట్టి సందీప్ శర్మని తీసుకొస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. పంజాబ్ టీం కంటిన్యూస్గా గెలుస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవని అనుకుంటున్నాం, కానీ ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేస్తున్నారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ని లాస్ట్ మ్యాచ్లో 12 దగ్గర వదిలేస్తే అతను మరొక 140 రన్స్ ఎక్కువ చేశాడు. సో క్యాచింగ్ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. అండ్ చహల్ రిటర్న్స్ అంత బాగాలేవు. చహల్ లాస్ట్ మ్యాచ్లో మిగతా వాళ్ళకంటే చాలా బెటర్ ఎకనామికల్ బౌలింగ్, 4 overs 42 runs, నో వికెట్స్. కానీ వికెట్స్ రావట్లేదు అతనికి, డాట్ బాల్ పర్సంటేజ్ తగ్గిపోయింది. సో చహల్ మొదట్లో చాలా బాగా స్టార్ట్ చేశాడు, కానీ అతను ఉన్న ఎక్స్పీరియన్స్తో అతను కంబ్యాక్ అవుతారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పిచ్, ఈ మ్యాచ్కి ఆడే పిచ్ అంత హై స్కోరింగ్ కాదు. పిచ్ నెంబర్ 4 అనుకుంటా. ఇంతవరకు జరిగిన మ్యాచ్ల్లో పెద్దగా స్కోర్ రాలేదు. మన ఒకటే మ్యాచ్ జరిగింది సీజన్లో, 163 ఎంతో ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ మాత్రమే ఉంది. సో ఇక్కడ ములాపూర్ స్టేడియం ఇన్ చండీగఢ్లో మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ అంత హై స్కోరింగ్ వెన్యూ కాదు ఇది. కొన్ని పిచ్ల మీద హై స్కోరింగ్ ఉంటుంది, కానీ ఈ పర్టికులర్ పిచ్ మీద అంత హై స్కోరింగ్ కాదు. సో మళ్ళీ ఒక లో స్కోరింగ్ చూస్తాము, లేకపోతే మరి ఈ మ్యాచ్ కోసం ఏమైనా మంచి రోలింగ్ చేసి మంచి హార్డ్ పిచ్ తయారు చేస్తారు తెలియదు మనకి. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్లీ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటేనే అడ్వాంటేజ్గా ఉండే వస్తుంది. కానీ పంజాబ్ ఎక్కువ మ్యాచ్లు వాళ్ళు చేజ్ చేస్తూనే గెలిచారు. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆడుతున్న తీరు, తన టీంని లీడ్ చేయడం, ఎవరైనా వాళ్ళ మెయిన్ బౌలర్స్ వికెట్స్ ఇవ్వకపోతే ఈజ్ యూజింగ్ సంబడి లైక్ శశాంక్ సింగ్ టు గెట్ దస్ బ్రేక్ త్రూస్. సో అతని క్యాప్టెన్సీ కానీ అతని బ్యాటింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో మొత్తం వెరీ వెరీ ఇంప్రెసివ్ ప్లేయర్ ఈ టోర్నమెంట్ మొత్తంలో. అందరికంటే ఇంప్రెసివ్ ప్లేయర్ ఎవరంటే నా ఓటు అయితే శ్రేయస్ అయ్యర్కి వెళ్తుంది. అంత బాగా ఇంప్రెస్ చేస్తారు. అఫ్కోర్స్ వైభవ్ సూర్యవంశీ ఈజ్ అ సెన్సేషన్, నో డౌట్. కానీ ఓవరాల్గా అన్ని రకాలుగా ఇంప్రెస్ చేస్తున్న ప్లేయర్ ఎవరంటే శ్రేయస్ అయ్యర్. సో అతని క్యాప్టెన్సీలో మరి ఈ విజయ పరంపర కొనసాగుతుందా, ఏమైనా బ్రేక్ పడుతుందా? బ్రేక్ పడే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లోనే వాళ్ళు 265 టార్గెట్ని చెమటోడ్చకుండా చేసి డౌన్ చేశారు. అది చూస్తే ఏంటంటే ఈ టీంని ఓడించాలంటే చాలా పెద్ద ఎఫర్ట్ అవసరం. మరి అంత ఎఫర్ట్ మన బచ్చగాడు అందిస్తాడు, మన బుడ్డోడు సూర్యవంశీ ఇస్తాడు. సూర్యవంశీ సెంచరీ చేయడమే కాకుండా చివరిదాకా నిలబడి టీంకి ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడతారు. లాస్ట్ టైం కూడా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు, ఎక్కువ 6లు కొట్టకుండా ఎక్కువ 4లు కొట్టి. ఆ రకంగా ఏమైనా కొంచెం ఏరియల్ రూట్ తగ్గించి మరింత చివరిదాకా ఉండి పెద్ద స్కోర్ ఇచ్చి అది చేజ్ చేస్తే ఆ చేజ్ని కంప్లీట్గా మాస్టర్ చేసి ఆ ఎబిలిటీ కూడా చూపిస్తాడు. సో వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నాడంటే, అందులో పంజాబ్ టీంతో ఆడుతున్నాడంటే అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు. సో ఈ మ్యాచ్ కూడా అలాగే ఆడిపోతుంది. లెట్ us wait and see.